అరియానా మళ్ళీ ఒక కౌశల్ అవుతుందా? తనని తాను కౌశల్ అనుకుంటుందా? జనాల్లో కూడా అదే ఇంప్రెషన్ వచ్చేసిందా? చూద్దాం. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ బాగుంది, చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఆఫీస్ మీటింగ్స్ కొంచెం ఎక్స్టెండ్ అయినాయి. ఎనీవే లేట్ చేయకుండా ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో అనేది డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ అమ్మ రాజశేఖర్ వెళ్ళిపోయాక నెక్స్ట్ ఇమీడియట్లీ సోహెల్ ఏడుస్తున్నాడు, పక్కన మెహబూబ్ ఓదారుస్తున్నాడు. మెహబూబ్ కూడా కొంచెం ఎడ్డానికి ట్రై చేశాడు. అంతే, దాని గురించి మనం డిస్కస్ చేయడం అనవసరం. నెక్స్ట్ అసలైన ఏడుపు, అరియానా ఏడుపు. అరియానా వెళ్ళి నేను బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి కాసేపు ఏడాలి అని వెళ్తుంటే అవినాష్ వస్తుంటాడు అనమాట. ఎందుకులే అని చెప్పి ఏదో వస్తుంటాడు, నీకు మరీ ఎక్కువ పాయింట్స్ వచ్చేస్తున్నాయి, కొంచెం ఆపుదామని వెళ్ళబోతుంటే అవినాష్ నాపి, లేదు అవినాష్ నువ్వు వెళ్ళు, నాకు కొంచెం సింపతి కావాలి, నాకు కొంచెం ఓట్లు కావాలి అని చెప్పి అలాగా వెళ్తుంది అనమాట కెమెరా దగ్గరికి. వెళ్ళి ఇక్కడ స్టార్ట్ యాక్షన్ మ్యాక్సిమం ట్రై చేసింది, మ్యాక్సిమం యాక్టింగ్ బాగా చేయడానికి. యాక్టింగ్ బాగా చేస్తూ ఏం మాట్లాడింది అనేది ఒకసారి చూద్దాం. ఏంటంటే బిగ్ బాస్ తోటి, వై ఐఎమ్ సో ఎలోన్ ఇన్ దిస్ హౌస్ బిగ్ బాస్, అసలు ఒంటరిగా ఉన్న నన్ను ఎందుకు ఇంకా ఒంటరిగా చేస్తున్నారు? నిజంగా చెప్తున్నాను, నాకు ఉండాలనిపించడం లేదు బిగ్ బాస్. నేను స్ట్రాంగ్గా ఉండాలి అని ప్రిటెండ్ చేస్తున్నాను, కానీ నేను మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు బిగ్ బాస్. నిన్ను స్ట్రాంగ్గానే బిగ్ బాస్ అనుకుంటున్నాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? నన్ను పంపించేయండి. ఇంతమంది నేను ఫేస్ చేయలేను, ఇంతమందిని నా లైఫ్లో నేను ఎప్పుడూ కూడా చేయలేదు. మీరు ఏదైతే బోల్డ్ అంటున్నారో ఆ ట్యాగ్ కూడా మీరే తీసేసుకోండి, నాకు వద్దు. బోల్డ్ అని ఎవరు అనట్లేదు. నువ్వు నీ ప్రోమోలో నేను బోల్డ్ అని బోల్డ్ అని సార్లు చెప్పుకొని వచ్చావు ఇక్కడికి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు బోల్డ్ అని, బిగ్ బాస్ అనలేదు. ఆయన ఆ ట్యాగ్ని తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ ట్యాగ్ నువ్వే నీకు ఇచ్చుకున్నావు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను పంపించేయండి. నేను నా అనుకున్న వాళ్ళనే చాలా మిస్ అవుతున్నాను. నా లైఫ్లో నాకు చాలా తక్కువ మంది ఉన్నారు, నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. వీళ్ళెవరు నాకు నచ్చట్లే. ఇది ఇంకా ఉన్నాయి. నేను ఆడలేని బిగ్ బాస్ ఈ గేము. నాలో స్పోర్టివ్ స్పిరిట్ అయిపోయింది, ఇండిపెండెంట్ థింకింగ్ అయిపోయింది. ఐఎమ్ లిటరల్లీ డన్. మీకు పుణ్యం వస్తుంది, నన్ను పంపించేయండి, నాకు నిజంగా ఉండాలి లేదు బిగ్ బాస్. ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ అరియానా వాడిన పదాలు, అక్షరాలు, సెంటెన్సెస్. అమ్మ తల్లి, ఏం యాక్షన్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది నేను ఫీల్ అవుతున్నాను, ఒక అమ్మాయిని ఎంతలా హౌస్ మేట్స్ అందరూ హింసించేస్తున్నారు, ఓట్లు వేసేయండి, నాకు సింపతి చూపించేయండి, నన్ను బిగ్ బాస్ విన్నర్ చేసేయండి అని ఇండైరెక్ట్గా చెప్పిందనమాట అరియానా. ఓకే, అక్కడితో అది అయింది. నెక్స్ట్ మార్నింగ్ సాంగ్ కట్ చేస్తే, సాంగ్ అయిపోయాక అఖిల్ మోనాలు హగ్, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. ఆ తర్వాత అభిజిత్ మోనాలు ఒక చోట కూర్చుని ఉంటే వీళ్ళ మధ్య కూడా డిస్కషన్ బాగానే అవుతుంది, మాటలు ఉన్నాయన్నమాట. కొంచెం బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇలాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడాలు, మధ్యలో రాయబారాలు, ఇవన్నీ లేకుండా ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే, మరీ మీద పడిపోకుండా ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడితే బాగుంది యాక్చువల్లీ. సో హిందీలో సాంగ్ పడుతుంది, వెంటనే బిగ్ బాస్ నువ్వు ఇంగ్లీష్లో తెలుగులోనే మాట్లాడాలి అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంగ్లీష్లో ఏదో 1-2 పదాలు మాట్లాడితే మళ్ళీ వెంటనే ఇంకొకసారి కూడా నువ్వు తెలుగులో మాట్లాడాలి అని కావాలని మోనాల్ని జైలుకి పంపిద్దామని బిగ్ బాస్ ప్లాన్ చేసి మోనాల్ని జైలుకి పంపిస్తాడు. అంటే మోనాల్ మీద ఆల్రెడీ సానుభూతి వచ్చింది, ఇంకా సానుభూతి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు బిగ్ బాస్, చాలు. ఓకే, మోనాల్ జైలుకి వెళ్తుంది, నవ్వుతూ హ్యాపీగా వెళ్తుంది, బాగుంది యాక్చువల్లీ. నవ్వుతూ వెళ్ళి లోపల బత్తాయి పళ్ళు తొనలు తీస్తుంటే అఖిల్ వచ్చి, జైల్లో ఉంటే నవ్వుతావేంటి, నువ్వు జైల్లో ఉన్నప్పుడు బాధపడాలి, ఏడాలి, జైలు పరువు తీసేస్తున్నావు అని అన్నాడు. బాగుంది వెరైటీగా. సో నెక్స్ట్ నామినేషన్స్ అస్సలైన ఇది స్టార్ట్ అయింది. తెలుసు కదా, మీరు చూసే ఉంటారు, ఆ షుగర్ బాటిల్ని అలా నెత్తి మీద కొట్టాలి, అది అస్సలు దెబ్బ తగలదు. ఓకే, నెక్స్ట్ మెహబూబ్ ఫస్ట్ స్టార్టింగ్. మెహబూబ్ అరియానాని సెలెక్ట్ చేస్తాడు.
సెలెక్ట్ చేసినప్పుడు ఏం చెప్తాడంటే, నువ్వు కెప్టెన్గా ఉన్నప్పుడు వర్క్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయలేదు, కొంతమంది కంఫర్ట్స్ నువ్వు చూడాలి అని అన్నావు అని సేమ్ ఇంతకుముందు ఏ రీజన్ చెప్పాడో అదే రీజన్ చెప్తాడు. దానికి అది అయినా రెస్పాండ్ అవుతుంది, ఎవరికి తక్కువ వర్క్ ఇవ్వలేదు, ఎవరికి ఎక్కువ వర్క్ ఇవ్వలేదు, నీకైతే నీకు కావాల్సిన వర్కే ఇచ్చాను కదా, ఎందుకు నీకు ఈ గోల అన్న టైప్లో మాట్లాడుతుంది. అక్కడితో మెహబూబ్ ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు. మెహబూబ్ నోటితో ఎప్పుడూ కూడా పెట్టుకోడు, ఏదైనా పెట్టుకుంటే బాడీతోనే. సో ఇంకా ఎక్స్ట్రాగా ఏం మాట్లాడలేదు ఇక్కడ. నెక్స్ట్ హారికని సెలెక్ట్ చేస్తాడు మెహబూబ్. అందరితో నాకు బాండ్ వస్తుంది కానీ నీతో మాత్రం నాకు ఎంత ట్రై చేసినా బాండింగ్ అవ్వట్లేదు అని చెప్పి హారికని సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మెహబూబ్ ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఒక కంటిన్యూస్గా రెగ్యులర్గా వీళ్ళిద్దరిని అలా చూస్ చేసుకుంటూ ఉంటాడు. ఎనీవే నెక్స్ట్ హారిక ఛాన్స్. హారిక అరియానాని సెలెక్ట్ చేస్తుంది. మొన్న ఫేస్ కాపాడుకునే టాస్క్లో కళ్ళు తిరుగుతున్నాయని చెప్పినా కూడా వెంటనే వాటర్ కొట్టావు అని చెప్పి క్లియర్గా చెప్తుంది అనమాట. అంటే ఇప్పుడు అర్థమవుతుంది, అక్కడ మనకి అంత క్లియర్గా తెలియలేదు కానీ వీళ్ళకి మధ్య జరిగింది ఏంటి, కాన్వర్సేషన్స్ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగింది అనేది అక్కడ తెలియలేదు. కానీ కళ్ళు తిరుగుతున్నాయని చెప్పినా కూడా కొట్టిందంట వాటర్. మనం చూసినప్పుడు కూడా వాటర్ కొడితే ఆ ఫోర్స్కి ఇలా తల వెనక్కి అన్నది హారిక. గేమ్లో ఎలాగన్నా గెలాలంటే అది కరెక్టే, మీరు వాటర్ని పెట్టి లాగిపెట్టి 100 మైళ్ళ స్పీడ్తో కొడితే ఫేస్ అక్కడి నుంచి కొంచెం కదలన కాదు, తల తెగి వెనక్కి వెళ్ళిపోద్ది. కానీ మరి అంత వైలెన్స్ అవసరమా? అది ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక అమ్మాయి మీద, అది ఏంటి ఉమెన్ కార్డ్ని రెగ్యులర్గా వాడే అమ్మాయి అయ్యుండి, అది ఇలాంటి విషయాలన్నీ ఈరోజు కొన్ని తెలిసినాయి ఇలాంటివి. సో హారిక అది ఆ రీజన్ పెట్టి హర్యానాని సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ మెహబూబ్ని. ఇంకా దానికి హర్యానా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకంటే రెస్పాండ్ అయితే అవ్వడానికి నాకు తెలిసి ఏం లేదు, ఎందుకంటే అక్కడ చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ మెహబూబ్ని సెలెక్ట్ చేసింది. ఎందుకనంటే అది ఇక్కడ హారికతో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి చాలా మెచ్యూర్డ్గా ఉన్న యాక్షన్ లేకపోతే డైలాగ్ ఉంటుంది, ఇమీడియట్లీ అసలు ఏ సంబంధం లేని అమాయకంగా ఉండి ఒక డైలాగు యాక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఫేస్ కాపాడుకునే టాస్క్లో ఫస్ట్ తినని సపోర్ట్ చేసి ఐస్ మీద వాటర్ వేస్తుంటే దాన్ని అక్కడ స్టాండ్ తీసుకుని, బిగ్ బాస్ ఎప్పుడైతే సెకండ్ టైం అనౌన్స్ చేసాడో అప్పటి నుంచి స్టాండ్ తీసుకోలేదంట. అది వ్యాలిడ్ రీజన్ కాదు. సరే ఏదో విధంగా మెహబూబ్ని నామినేట్ చేయాలి, బట్ ఏదో రీజన్ కావాలి కాబట్టి చేస్తుంది. మిగిలిన సోహైల్ అభిజిత్ చెప్పినట్టు అదే విషయం చెప్పి చేస్తే బాగుండేది యాక్చువల్లీ. పర్టికులర్ ఎందుకంటే రీజన్ మనకి వ్యాలిడ్గా కనిపించట్లేనప్పుడు తనకు కూడా తెలుసు, చెప్పి నాకు పెద్దగా రీజన్ లేదు, ఈ రీజన్ వల్ల చేస్తానని చెప్తే సరిపోయేది యాక్చువల్లీ. సరేలేండి, దాని గురించి పెద్ద డిస్కషన్ అనవసరం. నెక్స్ట్ అవినాష్ ఫస్ట్ హారికని సెలెక్ట్ చేస్తాడు. హారికని సెలెక్ట్ చేసినప్పుడు ఏం చెప్తారంటే, సీక్రెట్ టాస్క్లో మాట్లాడిన కొన్ని మాటలు నచ్చలేదంట. అదే మొన్న గ్రామం టాస్క్ అయింది కదా, పల్లెటూరి, ఇది కొన్ని మాటలు నచ్చలేదంట. అలాగే నిన్న కూడా ప్యాకేజ్ అన్నావు, ఇవి కెరీర్ మీద ప్రభావం చూపిస్తాయి, ఆ అమ్మాయి కెరీర్ మీద నా కెరీర్ మీద ప్రభావం చూపిస్తాయి, మా కెరీర్లు దెబ్బతింటాయి, అలాగే ఈ మాటలన్నీ డైరెక్ట్లీ బయటకు వెళ్తాయి ఈ మాటలన్నీ కూడా. సో నాకు కూడా ప్రామిస్గా సంబంధాలు చూస్తున్నారు, సో నాకు నిజంగానే సంబంధాలు చూస్తున్నారు, ప్రామిస్గా కాదు నిజంగానే సంబంధాలు చూస్తున్నారు అని అంటాడు అవినాష్. యాక్చువల్లీ ఇది కొంచెం చెప్పాలంటే వ్యాలిడే. హారిక అంటే చెప్పాను కదా, తనదే పెద్ద ప్యాకేజ్ అయ్యుండి వీళ్ళని మీ ఇద్దరిని చూస్తే ప్యాకేజ్లో కనిపిస్తుంది అన్నం కరెక్ట్ కాదు. వెంటనే ఇక్కడ సమర్థించుకుంటుంది, నేను టాస్క్లో అన్నాను అని అంటుంది. యాక్చువల్గా నిన్న నేను ఎపిసోడ్ మళ్ళీ చూశాను, అది ఆ పార్ట్. ఫస్ట్ టాస్క్ అనే మాట రాలేదు, ఫస్ట్ ప్యాకేజే అని మళ్ళీ ప్యాకేజే అని కాసేపు అన్నాక అలాగే టాస్క్లో కూడా అని అన్నది. అంటే తన ఒరిజినల్ ఒపీనియన్ ప్యాకేజే, టాస్క్లో కాదు, ఓవరాల్ ప్యాకేజ్ కిందే తను మాట్లాడింది. తర్వాత మాట మార్చింది, లాస్ట్కి ఆ టాస్క్లో అన్నట్టే ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసింది, బట్ యాక్చువల్లీ ప్యాకేజ్ అని అన్నది కరెక్ట్ కాదు. సో ఇక్కడ అవినాష్ చెప్పిన రీజన్ వ్యాలిడ్. నెక్స్ట్ అవినాష్ అలాగే సీక్రెట్ టాస్క్లో అదే బేసిక్గా హారిక సారీ చెప్తుంది, సీక్రెట్ టాస్క్లో ఇలా మాట్లాడాను, వేరే చాయిస్ లేదు, నేను హర్ట్ చేయకుండా నీ కోపం తెప్పించడం కష్టం కాబట్టి సారీ చెప్పింది, బాగా చెప్పింది. అలాగా తప్పు ఉన్నప్పుడు సారీ చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ అవినాష్ మోనాల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ హర్యానాకి మోనాల్ ఇష్టం లేదు కాబట్టి హర్యానా మోనాల్ని నామినేట్ చేస్తుంది కాబట్టి అందువల్ల మోనాల్ని సెలెక్ట్ చేశాడు. అందువల్ల రీజన్ ఏదో చెప్పాలి కాబట్టి
ఒక పిచ్చి రీజన్ ఏదో చెప్పాడు. అదేంటంటే ఇంతకుముందు ఇంట్లో పని బాగా చేసేదంట, చాలా ఎక్కువ చేసేదంట, నా హౌస్ అన్నట్టు చేసేదంట. ఇప్పుడు పని బాగా తగ్గించేసిందంట. వెంటనే ఇమ్మీడియట్ మోనాలు అందుకుంటుంది. ఇక్కడ ప్రతిదానికి గొడవలు అవుతున్నాయి కాబట్టి అలా మొత్తం అంతా లేని పని అంతా చేసి మీద వేసుకోకుండా తన పని ఏదో అది చేసేస్తుంది. కావాలంటే ఎక్స్ట్రా పని ఇచ్చినా కూడా చేస్తుంది, కానీ మరీ అంతా మీద వేసేసుకుని నేను ఇచ్చేసాను చెప్పేసి పబ్లిసిటీ చేసుకోవట్లేదు అని మోనాల్ చెప్పింది. ఈరోజు మోనాల్లో మాటకి సైలెంట్గా ఉండిపోవడం కాకుండా రిప్లై ఇస్తుంది, అగ్రెసివ్గా రియాక్షన్ కూడా ఇస్తుంది. సో ఇలా ఉండాలి యాక్చువల్లీ. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది యాక్చువల్లీ. ఇది ముందే స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. ముందు చాలాసార్లు ఏంటంటే సమాధానం చెప్పలేక ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడక అలా వదిలేస్తుంది. కానీ ఈసారి ఇక్కడ ఇంగ్లీష్లో అంటే తెలుగులో మాట్లాడలేనప్పుడు ఇంగ్లీష్కి హిందీకి ట్రాన్స్ఫర్ అయిపోయి బాగా మాట్లాడింది యాక్చువల్లీ. ఇలా ఉండాలి. అస్తమానం సైలెంట్గా విక్టిమ్ కార్డ్ ప్లే చేయకుండా ఇలాగా ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది. బాగుంది. నెక్స్ట్ అవినాష్ అంటే దీనికి చెప్పాక ఇంకా ఏదో చిన్న కాన్వర్సేషన్ అవుతుంది, దాని గురించి మనం పెద్ద డిస్కస్ చేయగలేదు. నెక్స్ట్ సోహైల్ సెలెక్ట్ చేయాలి. సోహైల్ హర్యానాని సెలెక్ట్ చేస్తాడు. హర్యానాని సెలెక్ట్ చేసి చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడు యాక్చువల్లీ. బిగ్ బాస్ నీకే కాదు టాస్క్లో మాకు ఇస్తాడు, మేము ఆడుతున్నాం టాస్క్లు, కానీ ఆ టాస్క్ ఆడి ఒక పద్ధతి ఉంటుంది, ఆ విధానం ఆ పద్ధతి ఫాలో అవుతూ జాగ్రత్తగా ఆడాలి, టాస్క్ ఇచ్చేది కదా అని చెప్పేసి పిచ్చెక్కినట్టు చేయకూడదు అని చెప్తాడు యాక్చువల్లీ. అదేవిధంగా హెల్త్ కూడా ఆలోచించుకోవాలి అవతల వాళ్ళది అని చెప్పి అంటాడు. అని చెప్పాక అదేనా పెద్ద రెస్పాండ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ కాసేపు ఓవర్ యాక్షన్ చేస్తాడు ఇక్కడ. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేయాలని చెప్పి అంత టైం ఉంది, అప్పుడు దాకా ఆలోచించకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆలోచిస్తాడు. ఆలోచించి నెక్స్ట్ అభిజిత్ దగ్గరికి వెళ్తాడు. అభిజిత్కి ఏదో నామినేట్ చేస్తాడు. ఏమని చెప్తాడంటే రీజన్ అయితే ఏం లేదు, ఏదో ఒకటి చెప్పి నామినేట్ చేయాలి కాబట్టి ఆ రోజు నామినేషన్స్లో ఫస్ట్ గివప్ ఇచ్చే కాబట్టి దాని గురించి నేను సెలెక్ట్ చేస్తున్నాను, బట్ నో ఇష్యూస్ అని చెప్పి అంటాడు. బాగుంది. ఇలాగ సామరస్యంగా నామినేషన్స్ చేసుకుంటే మనకు ఓవరాల్గా ఎపిసోడ్ బాగోదు, కానీ అప్పుడప్పుడు ఇలాంటి ఇద్దరు వ్యక్తులు సాలిడ్ స్ట్రాంగ్ ప్లేయర్స్ మధ్య ఇలాంటి సామరస్యమైన ఇది జరిగితే కొంచెం చూడడానికి బాగానే ఉంటుంది యాక్చువల్లీ. నెక్స్ట్ అభిజిత్ వంతు. అభిజిత్ ఫస్ట్ హర్యానాని సెలెక్ట్ చేస్తాడు. హర్యానాని సెలెక్ట్ చేసి హర్యానాని నామినేట్ చేసినప్పుడు ఏం చేస్తాడు, గ్లాస్ ఉంది కదా మామూలు అప్పుడు దాకా అందరూ నెత్తి మీద ఇలా కొట్టేది కదా, తను మాత్రం చెయ్యి పెట్టి బాటిల్ని ఇలా కొట్టాడు. ఇప్పుడు ఇంకా అభిజిత్ ఫ్యాన్స్ చూసారా, మా అన్న సూపర్, ప్రతి ఒక్కళ్ళు డైరెక్ట్ కొట్టేసారు. మా అన్న తన చెయ్యి వేసి తన చెయ్యి మీద కొట్టుకున్నాడంటే మా అన్న చూడు తన సొంతంగా తన బాధపడతాడు, కానీ అవతల వాళ్ళు బాధపడుతుంటే చూడలేడు. వెయ్యండిరా ఓట్లు వెయ్యండిరా అని చెప్పి అభిజిత్ ఫ్యాన్స్ యో. ఎనీవే నెక్స్ట్ సో బిగ్ బాస్ చెప్తాడు అభిజిత్. యాక్చువల్లీ ఇక్కడ అభిజిత్ చాలా బాగా మాట్లాడాడు. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు కాబట్టి టాస్క్ నాది అని మొహం మీద కొట్టమంటే మొహం మీద కాకుండా వెనకాల కొట్టడం, ఇష్టం వచ్చినట్లు కొట్టడం, ఇంత ఆడమంటే అంత ఆడతావు, అలా కాదు నీ ఒక్కదానికే కాదు అందరికీ, చాలా టాస్క్ అంటే టాస్క్లో ఆడాలి, మరి ఇంత వైలెంట్గా ఆడకూడదు, అలాగే ఓవరాల్ బిహేవియర్ కూడా కొంచెం చూసుకో అన్నట్లు చెప్తాడు యాక్చువల్లీ. దానికి అదే అన్న రెస్పాన్స్ ఏంటంటే, అందరూ టాస్క్ గురించి గేమ్ గురించి నన్ను నామినేట్ చేస్తున్నారంటే అది ఏమైనా అనుకోండి, ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ద గేమ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, ఇది మీరు ఏమని అనుకోండి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ అంట. ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ అంటే నేను ఒక్కదాన్నే గేమ్ కరెక్ట్గా ఆడుతున్నాను, మిగిలిన వాళ్ళంతా అసలు పదం చెత్తలు ఆడుతున్నారు, నేను ఒక్కదాన్నే ఆడుతున్నాను అని చెప్పుకుంటుంది. ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ప్లేయింగ్ ద గేమ్ కరెక్ట్లీ అంటే అలా ఫీల్ అవుతుంది అనమాట. మిగిలిన వాళ్ళంతా ఆడుకు దొబ్బుతున్నారు, నేను ఒక్కదాన్నే గేమ్ ఆడుతున్నాను. అభిజిత్ అంటాడు టాస్క్ ఒకటే కాదు ఇంట్లో ఉండటం కూడా గేమే అని చెప్పి అంటాడు యాక్చువల్లీ. అభిజిత్ ఈరోజు ఏదో వదిలేసాడు, కానీ మామూలుగా అయితే అభిజిత్ నోటితోనే తాట తీస్తాడు. ఈరోజు ఏదో వదిలేసాడు హర్యానాని. నెక్స్ట్ సోహైల్ని సెలెక్ట్ చేస్తాడు అభిజిత్. ఇది కూడా వీళ్ళిద్దరు కూడా మొహమాటం. ఇందాక సోహైల్ ఏదైతే మొహమాటంగా వచ్చి టింగ్ అని కొట్టాడో, అభిజిత్ కూడా మొహమాటంగా వెళ్ళి టింగ్ అని కొట్టి, నువ్వు కూడా సేమ్ అలాగే లాస్ట్ టైం టాస్క్ అది కాలేదు కదా నేను కూడా కొడుతున్నాను అని చెప్పి మళ్ళీ చేయి పెట్టి ఇలా కొట్టి హగ్ చేసుకుని ముందో హగ్గు అయిపోయాకో హగ్గు. బాగుంది.
నెక్స్ట్ అఖిల్ వచ్చి అభిజిత్ని సెలెక్ట్ చేస్తాడు. నిన్న ట్రైలర్ చూసి కొంచెం షాక్ తిన్నాను. అయితే ఇప్పుడు బేసికలీ ఏంటంటే ఎవరు లేక ఏదో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయాలి కాబట్టి అభిజిత్ని సెలెక్ట్ చేశాడంట. ఏంటి అంటే ఫేస్ టాస్క్లో ముందే గివప్ ఇచ్చేసావు, నువ్వు గివప్ ఇవ్వకుండా ఉంటే నీకు కూడా ఇమ్యూనిటీ వచ్చేది కదా అని చెప్పి అన్నాడు. మీకు ఎవరికైనా అనిపించిందా ఒకవేళ అభిజిత్ నిజంగా గివప్ చేయకుండా ఉండుంటే అభిజిత్ కూడా ఇమ్యూనిటీ వచ్చేది అని? బిగ్ బాస్ నిజంగా ఆ విధంగా టాస్క్ డిజైన్ చేసేవాడు కాదు అభిజిత్ ఉంటే. ఇప్పుడు అందుకని అభిజిత్ కూడా అదే మాట అన్నాడు, నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ అని. సో నేను ఎప్పుడు అంటుంటాను అదే, అఖిల్కి మెచ్యూరిటీ సరిగ్గా లేదు, అంత తెలివితేటలు లేవు. సో డెఫినెట్లీ ఈ రీజన్ వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ అఖిల్ అరియానాని సెలెక్ట్ చేస్తాడు. తను అందరూ చెప్పిన రీజన్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. గడసరి పిల్ల అంటే టాస్క్లో, పల్లెటూరు టాస్క్లో గడసరి అంటే కొంచెం కోపంగా ఉండాలి, కొంటిగా ఉండాలి. నువ్వు అలా లేవు, ఎప్పుడు చూసినా ఖాళీగా అవినాష్ దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే ఖాళీ కూర్చోవడం, ఆ పాండబ్బ తిరుగుతూ క్యారెక్టర్లోంచి బయటకు వచ్చేసి అవినాష్తో డిస్కస్ చేయడం, ఇలాంటివన్నీ చేసావు అని అంటాడు. అది వ్యాలిడ్. యాక్చువల్లీ టాస్క్ సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు చూసినా ఇప్పుడే దానికి ఏమంటుంది తన రెస్పాన్స్, నేను బాగా ఆడిననే అనలేదు, నాకు అంతే, నేను అక్కడికి వెళ్ళి అలాగా కాసేపు అలాగ చేయలేను, నేను అలా కాసేపు అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని నాకు బోధ కొట్టింది, ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాను పాండబ్బ దగ్గర, దగ్గర పాన్ ఉంది ఇలా అన్నది. అంటే దాని మీనింగ్ ఏంటంటే టాస్క్ సరిగ్గా ఆడలేదు. అది ఒప్పుకుంది, ఏదేదో మాట్లాడింది కానీ పిచ్చి పిచ్చిగా, బట్ ఒప్పుకుంది. ఇందాకే ఐఎమ్ ద వన్ హూ ఈజ్ ప్లేయింగ్ ద టాస్క్ కరెక్ట్లీ అని ఇక్కడ క్లియర్లీ ఓపెన్ ఎక్స్పోజ్ అయింది కదా, టాస్క్ ఆడలేదు ఇక్కడ సరిగ్గా. అంటే ఇలాంటి ఆడాల్సిన టాస్క్లు ఆడకుండా మనుషుల్ని కొట్టి టాస్కుల్లో విపరీతంగా ఏ అని కొట్టేసి శాడిస్ట్ లాగా అది అక్కడ కసంతా తీర్చుకుని అది టాస్క్. ఇక్కడ టాస్క్ ఆడాల్సిన చోట సరిగ్గా ఆడకుండా ఇక్కడ ఏదో తూర్చు అలా ఆడేసాను. ఓకే, అది నా లాజిక్. అది నెక్స్ట్ అది అయిపోయింది కదా. నెక్స్ట్ లాస్యా కూడా వచ్చి ఫస్ట్ అరియానాని సెలెక్ట్ చేస్తుంది. అరియానాకి కెప్టెన్సీ టాస్క్ తన యాప్లు కట్ చేయడం ఇష్టం లేదు లాస్యాకి, అది చెప్పింది. నెక్స్ట్ ప్రతి చిన్న ఇష్యూని పెద్దగా చేస్తున్నావు అని అన్న వెంటనే మన అరియానా ఏంటి తిని చెప్పింది ఏంటి, చిన్న చిన్న ఇష్యూస్ని పెద్దగా చేస్తున్నావు, దానివల్ల పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి, హౌస్ హార్మోని దెబ్బతింటుందంటే అరియానా ఏమంటుంది, లాస్ట్ కాదు నేను స్ట్రిక్ట్గా ఉంటాను అంటున్నారు కదా, మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని అంటుంది. అక్కడ లాస్ట్ నువ్వు స్ట్రిక్ట్గా ఉంటున్నావు అనలేనే లేదు. అంటే అనలేని మన కంటికి కనిపిస్తున్న మాట్లాడిన మాటలు కూడా తన కోసం పొగుడుతున్నట్లు చేసేసుకుంటుంది అనమాట. మీరు స్ట్రిక్ట్గా ఉంటున్నది, నేను స్ట్రిక్ట్గా ఉంటున్నానని చెప్పి, అంటే చిన్న విషయాలు పెద్దవి చేయడం అని తనంటే తను స్ట్రిక్ట్గా ఉంటున్నాను అని తను ఊహించుకుంటుంది. అది ప్రజల్లోకి అది వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నువ్వు స్ట్రిక్ట్గా ఉన్నావు కెప్టెన్గా అని చెప్పేసి అన్నట్లు ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటది. నేను స్ట్రిక్ట్గా ఉన్నాను కదా, దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయిందా అని అడుగుతుంది. ఇలాంటి టైంలో అట్లీస్ట్ ఈ రోజన్నా లాస్ట్ ఇయర్ కొంచెం మాట్లాడుతుందేమో అని చూశాను. మాట్లాడితే సేఫ్ గేమ్, మాట్లాడితే ఎక్కడ నెగిటివ్ అయిపోతానేమో, అమ్మో నా ఫ్యాన్స్ నాకు ఓట్లు వేయాలి, నేను అస్సలు అదే శాంతంగా అదే నవ్వుతూ అలా ఉండి కలకలా ఉండి నా ఓట్లు అలా కాపాడుకోవాలి, అస్సలు రెస్పాన్స్ ఇవ్వాలి కదా. మీకు ఏమన్నా అయిందా అంటే హౌస్ హార్మోని దెబ్బతింటుంది, అది నాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని స్ట్రాంగ్గా చెప్పాలి. ఇలాంటివి చెప్పకపోతే ఇంకెందుకు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మెహబూబ్ని సెలెక్ట్ చేస్తుంది. మెహబూబ్ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా పూర్తిగా చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు టాస్క్లో బాగా అగ్రెసివ్ అయిపోయావు అని అన్నది. టాస్క్ దానికి మెహబూబ్ ఏం చెప్తాడు, నేను రౌడీని కదా, నేను అలాగే అవుతాను అని అన్నాడు. అయితే రౌడీ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ మీనింగ్ నాకు అర్థమైంది. ఏ లెవెల్లో రౌడీ కింద చేయాలో టాస్క్లో దాన్ని మించిపోయి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి రౌడీలా బిహేవ్ చేశాడు కొన్ని చోట్ల క్లియర్లీ. అది పాయింట్అవుట్ చేద్దాం అనుకుని అది ఎలా చెప్పాలో తెలియకో, లేకపోతే అలా చెప్పితే అది మళ్ళీ తన సేఫ్ గేమ్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి సరిగ్గా చెప్పలేదు. అది అందుకునే సేఫ్ గేమ్ అనేది మాట్లాడాల్సిన టైంలో కరెక్ట్గా ఆర్గ్యూ చేయాల్సిన టైంలో చేయకపోతే టాప్ 5లో ఉండడం కష్టం. ఈ టైంలో
మామూలులే కాదు, మీ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు లాస్యా మాట్లాడాలి అని చెప్పి. మీ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళేమి అదే బాగా మాట్లాడింది, అది చాలా సేఫ్గా ఆడింది, ఇలాగా ఏమి హ్యాపీగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మోనాల్ ఫస్ట్ అదే నన్ను సెలెక్ట్ చేస్తుంది. చెప్తుంది క్లియర్లీ, చాలా బాధపడుతూనే చెప్తుంది. ఎందుకంటే చాలా కోపం ఉంది యాక్చువల్లీ మోనాల్లో, చాలా దారుణంగా హింసించింది కాబట్టి అదేనా మోనాల్ని. రేషన్ మేనేజర్ కింద ఛాన్స్ ఇచ్చావు, బాగానే ఉంది, కానీ అది ఫేవర్ కాదు. రేషన్ మేనేజర్ కింద ఛాన్స్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్, బట్ ఇది ఫేవర్ కాదు. ఎందుకంటే ఫేవర్ చేసినట్లు ట్రీట్ చేసింది, పెద్ద ఘనకార్యం చేసింది, తనకు పెద్ద ఫేవర్ చేసేసి అన్న టైప్లో ట్రీట్ చేసి చిన్న చిన్న వాటికి బాగా ఎరగెంట్గా ట్రీట్ చేసింది అనమాట మోనాల్ని. అది చెప్పింది. అదేవిధంగా చాలా చాలా హర్ట్ చేసావు అని చెప్పింది అనమాట. మొన్న గేమ్లో ఫేస్ కాపాడుకునే గేమ్లో తల మీద నీళ్ళని గట్టిగా కొట్టి ఐస్ వాటర్ని, మళ్ళీ తను బాధపడుతుంటే ఓ మై గాడ్ షీ ఈజ్ స్క్రీమింగ్ సో మచ్ అందంట. అది మనకి వినిపించలేదు, నాకు గుర్తులేదు, అది మనకి కట్ చేసినట్టున్నారు. ఓ మై గాడ్ షీ ఈజ్ స్క్రీమింగ్ సో మచ్ అని చన్నీళ్ళని గట్టిగా ఫేస్ మీద కొట్టి అలా అన్నదంటే, అంటే ఇది టాస్క్ అని కాదండి. యాక్చువల్లీ ఏంటంటే మనిషి లోపల ఎక్కడో ఇప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటుంది. యాక్చువల్లీ రియల్గా మనిషి ఒక బిహేవియర్ తెలుసుకుందాం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటుంది. కొంతమందిని ఒక కొన్ని రోజుల పాటు కొంతమందిని పోలీసుల కింద, కొంతమందిని దొంగల కింద, మామూలు సాధారణ వ్యక్తుల్ని పెట్టి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తుందని చూస్తే, ఈ పోలీసుల కింద ఉన్న వాళ్ళకి వాళ్ళ మనసులో ఉన్న ఈ కసి ఎప్పుడెప్పుడో కసి శాడిజం బయటకు వస్తుందంట కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ అథారిటీ వచ్చేసరికి ఈ దొంగలు జైలు ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫుల్ టార్చర్ చేసేదంట. కొన్ని రోజుల పాటు అలా వదిలేస్తే వాళ్ళకి ఫుల్ అథారిటీ చేసి మీరు ఏమన్నా చేయొచ్చు, మీ మీద కేసులు ఏముండో అని చెప్పి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారు. దాని గురించి మీకు గూగుల్లో చూస్తే మీకు డీటెయిల్స్ దొరుకుతాయి. అది ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడు, ఎందుకంటే ఇది టాస్క్లో ఏమైనా చేయొచ్చు అని ఇంకా ఛాన్స్ దొరికింది కాబట్టి ఆ లోపల ఉన్న శాడిజం అంతా ఇప్పుడు బయటకు వచ్చిందనమాట. ఎందుకంటే ఇలాంటి పని బయట ఎక్కడ చేయలేదు, ఎవరిని ఇలాగా నీళ్ళు వేసి తల మీద కొట్టలేదు. ఇలాంటి ఛాన్స్ వచ్చింది, మళ్ళీ రాదు. ఎక్కడ ఎవరు ఏం తప్పు పట్టదో ఆపద కొట్టేసి పడేసింది అంతే. ఇంకా అది మొన్న నాగార్జున గారు అన్న మాట కరెక్ట్. కత్తి ఇస్తారు, పువ్వు ఇస్తారు, మీ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి. ఇదన్నమాట మనస్తత్వం. ఓకే, సో అది మోనాల్ అలా చెప్పింది. నెక్స్ట్ మోనాల్ మెహబూబ్ని సెలెక్ట్ చేసింది. టైం అయిపోతుంది. మెహబూబ్తో ఏంటంటే ఏం ప్రాబ్లం లేదు, నిన్న సపోర్ట్ కోసం వచ్చాను కదా, అంటే నామినేషన్స్ నుంచి అదే సేవ్ అయ్యి, ఇది నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో రాకుండా సేవ్ అయ్యి టాస్క్ ఉంది కదా, అందులో హెల్ప్ కోసం అని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాను. మాట్లాడుతుంటే సగం నుంచి వెళ్ళిపోయావు, అట్లీస్ట్ ఆ కన్సర్న్ అన్నా చూపించాలి కదా అని అంటే, నేను మొత్తం అంతా వినే వెళ్ళాను కదా అంటే పక్క నుంచి సోహెల్ అంటాడు, లేదు మాట్లాడుతుండగానే వెళ్ళిపోయాం అని చెప్పేసి అంటాడు. యాక్చువల్లీ అంటే నేను మనం చూసాం, అది మాట్లాడింది విన్ని వెళ్ళినట్టే అనిపించింది నాకు. మేబీ సమ్ మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. ఇక్కడ మెహబూబ్ది పెద్ద తప్పున్నట్టయితే నాకు అనిపించట్లేదు. కావాలని మాట్లాడుతుంటే మధ్యలో అయితే వెళ్ళిపోయి ఉండడు, అది బై మిస్టేక్, బై మిస్కమ్యూనికేషన్, అది బేసికల్లీ అబ్సల్యూట్లీ. బట్ ఆ నెక్స్ట్ మెహబూబ్ చేసిన పని అయితే నాకు నచ్చలేదు. సోహైల్ వేద్దామంటే మోనాల్కి ఒకటి, అవినాష్కి ఒకటి వేద్దామంటే అది ఒప్పుకోలేదు చూసేది మెహబూబ్, అది నాకు నచ్చలేదు యాక్చువల్లీ. అయితే తప్పు అని అన్నాను నేను, అది నాకు పర్సనల్గా నచ్చలేదు, బట్ అది తప్పు అయితే కాదు, అది ఇట్స్ ఫైన్. మెహబూబ్ అలా చేయడంలో నిజానికి తప్పు లేదు, నాకు నచ్చలేదు. నెక్స్ట్ అవియానా వస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళకంటే నేను డిఫరెంట్గా ఉండాలి కదా, నేను టాప్ 1 కదా, తిన్నగా వెళ్ళి నామినేట్ చేయకుండా అక్కడ వచ్చి నిలబడి హారికాని కూడా నామినేట్ చేసినట్లు హారిక మీద అన్ని బ్లేమ్స్ చేయడం. యాక్చువల్లీ హారిక ఇంకా దాన్ని మాట్లాడుతుంది, నెక్స్ట్ బాటిల్ తీసుకొచ్చి కొడుతుంది అనుకున్నది, కానీ బాటిల్ తీసుకొచ్చి హారిక మీద కొట్టలేదు, జస్ట్ హారికని తిట్టడానికి అంతే అక్కడికి వచ్చి. అదే సేమ్ నేనంటే ఆ ప్యాకేజ్ అన్న మాట అన్నది కదా, ఆ ప్యాకేజ్ గురించి హారికని ఫుల్ తిట్టడానికి ట్రై చేసి అక్కడ మళ్ళీ తన యాటిట్యూడ్ చూపించి మాట్లాడుతుంటే, హారిక అవతల నుంచి మాట్లాడుతుంటే నేను మాట్లాడు అని చెప్పేసి చాలా ఎరగెంట్గా, అంటే అక్కడ హారికకి మండింది, నాకు మండింది, చాలామందికి మండి ఉంటుంది. సో అది అక్కడ అయిపోయాక నెక్స్ట్ యాక్చువల్లీ ఎవరిని సెలెక్ట్ చేసిందంటే నామినేషన్స్లోకి మోనాల్ని.
జెన్యూన్గా చెప్తున్నా, బాగా అబ్జర్వ్ చేసి చెప్తున్నా, నో మ్యాటర్ వాట్ నాకు మోనాల్ ఫేక్గా అనిపిస్తుంది. ఇది తన డైలాగ్. బేసికల్లీ మాట్లాడి ప్రతి మాటలను జెన్యూన్గా చెప్తున్నాను, హార్ట్తో చెప్తున్నాను, ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇలాంటివన్నీ ఎందుకు యూజ్ చేస్తుందంటే అబద్ధాలైనప్పుడు ఎక్కువ యూజ్ చేస్తారు. అది బేసిక్గా ఏంటంటే నేను చెప్పింది అవతల వాళ్ళు నమ్మరేమో, ఎందుకంటే నేను చెప్తుంది అబద్ధం కాబట్టి అందుకని ప్రామిస్ చేసి చెప్తున్నా, జెన్యూన్గా చెప్తున్నా, నా హార్ట్ నుంచి వచ్చేస్తుందా చెప్తున్నా. ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. సో ఇలాగ అన్నది మోనాల్ ఫేక్లా అనిపిస్తుందంట. ఆవిడకి నెంబర్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. ఒకసారి ఇప్పుడు ఎగ్ ప్యాన్ కడగలేదని నామినేట్ చేసింది అని చెప్పి అన్నది. మోనాల్ ఈరోజు అసలు ఏది నవ్వుతూ తీసేసుకోవట్లేదు కదా, కొంచెం రియాక్ట్ అయ్యింది. ఆ రోజు నువ్వు చేయాల్సిన పని చేయలేదు కాబట్టి నామినేట్ చేశానని చెప్పి అన్నది మోనాల్. ఎనీవే దాని గురించి ఇప్పుడు నాకు ఏం గుర్తులేదు, అసలు మనకు తెలియదు కూడా, సో వదిలేద్దాం. మళ్ళీ ఇంకా ఇంకా మొనాలు పట్టుకుని తిడుతుంది అనమాట. తగిలినప్పుడే కాకుండా మామూలు టైంలో కూడా స్క్రీమ్ చేస్తున్నావు అని చెప్పి అన్నది. అంటే నీళ్ళు పెట్టి ఫడేల్మని కొట్టాక దెబ్బ తగిలింది, అప్పుడు స్క్రీమ్ చేసి వెంటనే సైలెంట్ అయిపోతుంది ఎవరన్నా? ఆ నొప్పి ఉంటుందా? ఉంటుంది కదా కాసేపు. ఇంకా కావాలంటే కాసేపు బాధపడచ్చు కదా, అబ్బా అబ్బా అని బాధపడతారు కదా. బాధపడకూడదు అది అన్న లాజిక్ ప్రకారం. ఓన్లీ వాటర్ పెట్టి ఫడేల్మెంట్ కొట్టినప్పుడు బాధపడి వెంటనే ఆగిపోవాలి, సైలెంట్ అయిపోవాలి. నో సౌండ్, దట్స్ ఇట్. ఓకే, మళ్ళీ కళ్ళల్లో ఇవి ఉంచుకోకూడదంట. ఆ టాస్క్ ఇది అయినప్పుడు కళ్ళల్లో ఇది తీసేయాలి. ఓకే, నెక్స్ట్ అది అన్న సోహెల్ని సెలెక్ట్ చేస్తుంది. అందరిలో మంచిగా ఉండాలి అని ట్రై చేస్తుంటావు, గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు. ట్రై చేస్తూ మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు. అంటే నీలాగా శాడిస్ట్ లాగా ఉండడానికి ట్రై చేస్తూ గేమ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, సోహెల్ అస్సలు ఒక్క మాట కూడా ఊరుకోలేదు ఈరోజు. ఇంకోసారి అలాగ మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాను అంటే మర్యాదగా ఉండదని క్లియర్గా చెప్తాడు యాక్చువల్లీ. ఇంకా మాట్లాడినవాడు సోహెల్ ఈరోజు ఇది సోహెల్కి అరియానికి మధ్య వాదనలో సోహెల్ ఎక్కడా కూడా తగ్గిపోలేదు, ఈక్వల్గా వెళ్ళాడు యాక్చువల్లీ. బేసికల్లీ ఇలాగే ఇంకా డిస్కషన్ నడిచింది అలాగా. ఇంకా దాని గురించి అన్ని డీటెయిల్స్ అవసరం, బట్ డిస్కషన్ అయ్యాక అది అయినా సోహెల్ సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ అభిజిత్ సారీ, ఇక్కడతోటి అంతా అయిపోయింది. బేసికల్లీ అయిపోయాక మళ్ళీ వచ్చేది అక్కడికి ఏదో చిన్న డిస్కషన్కి. అభిజిత్ వచ్చాడు, సోహెల్ వచ్చాడు. మేబీ బిగ్ బాస్కి మసాలా సరిపోలేదు అనిపించి మళ్ళీ వెళ్ళి కాసేపు ఏదైనా డిస్కస్ చేయండి, కొట్టుకోండి అని ఏమన్నా అన్నాడేమో, మరి మాకు తెలియదు ఆ విషయం. అభిజిత్ వెళ్ళి చెప్తాడు అఖిల్ తోటి, ఇమ్యూనిటీ వచ్చిందని నీకు ఎలా తెలుసు, ఇమ్యూనిటీ వస్తుందని గ్యారంటీ లేదు, దాని గురించి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు అభిజిత్. దానికి ఏదో చిన్న సైజ్ డిస్కషన్ అయింది, వదిలేద్దామండి దాని గురించి, టైం అవుతుంది. నెక్స్ట్ అరియానా అవినాష్ నామినేషన్స్ అయిపోయింది. అరియానా, మెహబూబ్, అభిజిత్, హారిక, మోనాల్, సోహెల్ వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నారు. మెహబూబ్ డ్యామ్ షూర్గా వెళ్ళిపోతాడు నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు అరియానాకి సిచ్యువేషన్ ఏంటో చూడాలి. ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది అయిపోయాక రేపు మార్నింగ్ పోల్స్ ఎలా పడుతున్నాయో చూడాలి. ఎందుకంటే జనాలు అరియానా యాక్షన్ చూసి నిజం అనుకుని మరో కౌశల్ అనుకుని వేసేస్తున్నారా, లేకపోతే అరియానా యాక్షన్లో ఉన్న ఆ మోసాన్ని చూసి గుర్తించి అన్ని తెలివితేటలు ఉంటాయని నాకు అనుకోవట్లేదు. చూద్దాం. మన జనాలు, మన ఏపీ, మన తెలుగు ప్రజల స్టాండర్డ్స్, మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేది రేపు మార్నింగ్ చూస్తే తెలుస్తుంది. ఎనీవే, నెక్స్ట్ అరియానా అవినాష్ పక్కన సైడ్కి వెళ్ళి ఉంటుంది. అరియానా చెప్తుంటుంది, మొత్తం హౌస్ నామినేట్ చేసిందాను, నేను బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి, తలనొప్పి వస్తుంది, లాస్ట్కి చాలా గట్టి కొట్టింది, ప్రామిస్ చేసి చెప్తున్నాను, లాస్ట్కి చాలా గట్టి కొట్టింది, మళ్ళీ ప్రామిస్ చేసి చెప్తున్నాను, ప్రతిదా ప్రామిస్ చేసి చెప్తున్నాను అంటే ఇంకా లాస్ట్ యొక్క మామూలుగా కొట్టుంటుంది, గట్టిగా కొట్టింది అని చెప్పాలి, అది నమ్మాలంటే ప్రామిస్ చేసి చెప్తున్నాను చాలా గట్టి కొట్టింది అని చెప్పింది. ఇంకంతే, ఇంకా బేసికలీ ఏంటంటే అంత హౌస్ అంతా గ్యాంగ్ అయిపోయి చేసింది. నీకు అర్థమవుతుందా అని అవినాష్తో అన్నది. అంటే బేసికలీ ఏంటంటే ఇంకా సెకండ్ సీజన్లో కౌశల్ని రిపీట్, నేను లేడీ కౌశల్, అందరూ నన్ను టార్గెట్ చేసేది, ఓట్లు వేసేయండి 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 వేసేయండి, మీకు ఇది మామూలే కదా, వేసేయండి. ఓకే, నెక్స్ట్ అఖిల్ అభిజిత్ చిన్న డిస్కషన్. అయితే మన ఇది 30 minutes అయిపోయింది, ఇక్కడితో ఇది ఆపేస్తున్నాను. నేనంటే చాలామంది కోపం తెలుసు,
నన్ను ఈరోజు అయిపోయి కూడా చాలా డిస్లైక్లు వస్తాయి, చాలా బూతులు వస్తాయి, చాలా తిడతారో తెలుసు. కానీ కొంచెం సంస్కారవంతంగా తిట్టండి. 30 మినిట్స్ అయిపోయాక వీడియో నాది కట్ అవుతుంది. 30 మినిట్స్ అయిపోయింది. ఎనీవే రివ్యూ కూడా అయిపోయింది. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ అయ్యకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వాలని అనిపిస్తే నేను రేపు ఈవినింగ్ ఎపిసోడ్ అయిపోయాక మళ్ళీ రివ్యూతో వస్తాను. బాయ్ ఫర్ టుడే, గుడ్ నైట్.